కొండపి రిజర్వ్డ్ నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అసెంబ్లీ నియోజకవర్గానికి జగనన్న బలపరిచిన అభ్యర్థి జగనన్న ఆశీస్సులతోటి ఈరోజు అనగా 22వ తారీఖున నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది. పార్టీ కాడర్ అంతా కూడా కొండపి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, ప్రజాప్రతినిధులు వేలాది సంఖ్యలో సుమారు 50,000 పైచిలకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాడర్ అంతా కూడా మద్దతు తెలుపుతూ ఆనందోత్సవాలతో కేరింతలతోటి సింగరాయకొండ నుంచి మొదలెట్టినటువంటి ఈ ర్యాలీ సుమారు 30-35 కిలోమీటర్లు సాగి కొండపి చేరుకోవడానికి 5 గంటల సమయం పట్టింది. పెద్దల పూజలు, మాజీ మంత్రివర్యులు, సంక్షేమ పథకాలు ఈరోజు ఈ రాష్ట్రంలో నిలబడుతున్నటువంటి 175 స్థానాల్లో ఉన్నటువంటి అభ్యర్థుల్ని 175 మందిని గెలిపించడానికి దోహదపడతాయని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఈరోజు ప్రతిపక్షాలు వారు కేవలం పొత్తుల మీద ఆధారపడి ప్రజలకు ఏం చేయాలో, ఏం చేస్తే బాగుంటుందో కూడా ఆలోచించని పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళకి పొత్తులు ఉన్నాయి. ఈ పొత్తుల బలం చూసి వారి కుల సమీకరణలతోటి మేము గెలుస్తామని చెప్పి ఈరోజు విర్రవీగుతున్నారు. ముఖ్యంగా వారు చేస్తున్నటువంటి హత్య రాజకీయాలు కానివ్వండి, హింస రాజకీయాలు కానివ్వండి, అట్లాగే ఏకపక్షంగా ప్రభుత్వం మీద విషం చిమ్ముతూ అసత్యాలను ప్రచారం చేస్తూ వారికి ఉన్నటువంటి పత్రికలు కానివ్వండి, మీడియాను అడ్డం పెట్టుకొని మరి గ్లోబల్ ప్రచారం ఎంత చేస్తున్నా కూడా ప్రజలకు వాస్తవాలు తెలుసు. ప్రజలకు ఎవరు నమ్మదగిన వ్యక్తి, ఎవరి మీద భరోసా పెట్టచ్చు, ఎవరి మీద విశ్వసనీయత ఒక ముద్ర పడింది పరిపాలన అని చెప్పి ప్రజలు చాలా విజ్ఞులు. వారు ఈరోజు చాలా క్లియర్ కట్గా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కానివ్వండి, జగనన్న పరిపాలన కానివ్వండి చాలా ఈజీగా బేరీజ్ చేసుకుంటా ఉన్నారు. ఒకటి నిబద్ధత, విశ్వసనీయత, ఇంకోటేమో కుట్ర, కుతంత్రాలు, మోసం, వంచన. ఒకటేమో పెద్దల పక్షాన నిలబడింది, ఇంకోటేమో పెత్తందారుల మధ్యన మరి ఈరోజు. కాబట్టి ప్రజలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడి రేపు జరగబోయే ఎన్నికల్లో పెద్ద ఎత్తున భారీ మెజారిటీలతో అన్ని సీట్లు కూడా కైవసం చేసుకోవడానికి మరి ఈరోజు రంగం సిద్ధమైంది. ఖచ్చితంగా ఇది తథ్యం, ఇది జరుగుతుందని చెప్పి కూడా నేను భావిస్తూ కొండపి నియోజకవర్గంలో రేపు జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థి కానివ్వండి, ఎమ్మెల్యే అభ్యర్థి కానివ్వండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.